ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఓవైపు విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ప్రశంసలు కురిపించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుమల లడ్డు వివాదంపై విశాఖలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం అని ఈ అంశాన్ని రాజకీయాలకు తీసుకురావడం మంచిది కాదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని, నెయ్యి స్థానంలో పామాయిల్ గాని వంట నూనె కలిపారన్నారు. తిరుపతి లడ్డు మీద చంద్రబాబు మాట్లాడకూడదన్నారు. చంద్రబాబు సూపర్ 6 అన్నారని ఇప్పటికీ ఒకటి లేదని విమర్శించారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చంద్రబాబు అంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును రక్షించేది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని, ఈ విషయాన్ని ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెలుసుకోవాలన్నారు. విశాఖలో ఉక్కు కార్మికులు దీక్షలు మాని చంద్రబాబు ఇంటి ముందు దీక్షలు చేయాలని హితవు పలికారు. జగన్ మీద దెబ్బ కొట్టాలంటే బెయిల్ రద్దయ్యేలా చూడాలని, దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురావద్దని హితవు పలికారు. మోదీ సర్కారు ఎప్పుడైనా పడవచ్చని, హర్యానా ఎన్నికల తర్వాత బహుశా జరగవచ్చు అంటూ కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు మా తిరుపతిలో ఆ ధర్మకర్తల పేర్లు నేను ఎక్కడ చెప్పేది? నా దగ్గర ఆ లెక్కలు రాసుకొని ఇవన్నీ లెక్కలు ఆడికి చెప్తా. మీ ఊళ్ళో విశాఖపట్నంలో దొంగలు ఎవరే పేర్లు చెప్తావా? నువ్వు ఉండారు దొంగలు చెప్పగలవా? అయ్యా ఇప్పుడు జరగటంలే, జరిగిపోయింది. ఎప్పుడు లడ్లు కూడా అమ్మకం అయిపోయినాయి 2 నెలల నాడు 3 నెలల నాడు. ఇప్పుడున్నటువంటిది కాస్తో కోస్తో పరిశుద్ధమైన నెయ్యి అమ్ముతున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మా లడ్డు పవిత్రత తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేగాని దీని గురించి అట్టా మాట్లాడుకుంటా పోతే నష్టం ఎవరికి? తిరుపతి అంటే ప్రపంచం అంతా తెలుసు, ఉలిక్కి పడతా ఉంది. అడుగుతున్నారు నన్ను ఈరోజు రావడానికి కారణం కూడా అది. ఏమైందని నిన్న గోపాలకృష్ణ గాంధీ, మహాత్మా గాంధీ మనవడు అడిగాడు నన్ను, ఏం జరిగిందని. నేను చెప్పాను, వెజిటబుల్ ఆయిల్ కలిపారు, నాన్ వెజిటేరియన్ ఆయిల్ లేదు అని చెప్పాను. వాస్తవం ఇది. చంద్రబాబు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. నేను చెప్పాను కదా సూపర్ అదృష్టవంతుడని. ఇది మాత్రం తప్పు. ఎన్నో జరుగుతుంటాయి అంతఃపురంలో, ఇవన్నీ బయటేసుకుంటే అంతఃపురానికి నష్టం వస్తుంది. అదొక గొప్ప పుణ్యక్షేత్రం. వాళ్ళు ముందు జడ్జిమెంట్ ఇరి నాకు కామెంట్ ఇస్తారు. వాక్యాల పైన ఇవ్వకూడదు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, రైటింగ్ లో నాకు వస్తే నేను మాట్లాడతాను. వంట నూనె కలిపి ఉండొచ్చు, శనగ నూనె కలిపి ఉండొచ్చు, ఇవన్నీ ఏం ఆయిల్ అది కల్తీ మాత్రం జరిగింది. కానీ నాన్ వెజిటేరియన్ పంది కొవ్వు లేదు దాంట్లో. కల్తీ తప్పకుండా 700 రూపాయలు వస్తువు 320 రూపాయలకి ఇస్తే కల్తీ జరగదా? కామన్ సెన్స్ కదా ఇది. ఆయన నిన్న మాట్లాడే స్పీచ్ బాగాలేదు, నాకు నచ్చలా. నేను విన్నాను, అట్లా మాట్లాడకూడదు. అదే ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో నేను కూడా చాలా జాగ్రత్త. ఇక్కడ విశాఖపట్నంలో మాట్లాడతా బాగా, ఆడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన విషయంగా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ ఆయన కూడా 100 తప్పులు చేశాడు లేవయ్యా. ఇది తప్పు, నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. ఇప్పుడు ఒప్పు అని చెప్పాను, తప్పు అది. ఆ విషయంలో పవిత్రత పైన మాట్లాడకూడదు. తిరుపతి లడ్డు అది 100 కోట్ల మందికి అది ఎంతో గొప్పది. దాని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. తప్పు కూడా అది చేయకూడదు. చేసుంటే తప్పు ఆయన సవరించుకోవాలా ముఖ్యమంత్రిగా. అంతేగాని మైక్ తీసుకొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలా నీకు ఉంది. కోర్టులో ఉంది కదా, బెయిల్ తీసేస్తే వెళ్తాడు కదా జైలుకి. దానికి ఏదో ఆయనకి ఇంత పెద్ద తిరుపతి లడ్డుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దానికి కాలక్షేపానికి పనికొస్తాయి. నేను కామెంట్ చేయను దానిపైన. సీనియర్ అయినా జూనియర్ అయినా కూడా ఎవరు దాని గురించి నేను మాట్లాడను. అదేదో సినిమా చూసినట్టు చూడాల్సిందే ఆ మాటలు, అంతే. దానికి విలువ ఇవ్వండి.
నేను కాదు. కానీ నేను తిరుపతి వాసిగా నా పవిత్రతను నేను కాపాడుకునేదానికి వచ్చాను. మా లడ్డు మంచిదని చెప్తున్నాను.